आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अनसूया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో జిల్లెలముడి అనసూయ మాత వారి యొక్క ఆశీస్సులతో భరద్వాజ మహర్షి గారు జిల్లెలముడిలో గడిపిన ప్రతి క్షణాన్ని, అందులో ఉన్న విషయాన్ని తను గ్రహించి మనకు అందిస్తున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా పరిశీలించి ఉండాలి. అమ్మగారి యొక్క మాటల్లో కావచ్చు, అమ్మగారి యొక్క చర్య ద్వారా కావచ్చు. అంటే మహాత్ముల యొక్క మాటల్లో, చర్యలో రెండూ కూడా నిగూఢంగా దాగి ఉన్న సత్యాన్ని వెలికి తీస్తున్నాడు. అది లౌకికంగా సత్యం ఉంది, ఆధ్యాత్మిక సత్యము ఉంది. అది మనం గ్రహించగలిగితే మన జీవితము ఒక సాధన అవుతుంది. ఇప్పుడు సాధన అంటే ఎక్కడికో వెళ్ళి చేసుకోవాలి అనే భావన, సాధన అంటే మనం బయట వెళ్ళిపోవాలి కావాలి అనే భావన ఉంటుంది. సాధన అంటే అభ్యాసం అని అర్థం. ఆ అభ్యాసం ఇంట్లో కూర్చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు. బయట కన్నా కూడా ఇంట్లో చేయడం వల్లనే మనలో పరిపక్వత వస్తుంది, పరిపూర్ణత వస్తుంది. ఎందుకు ఇంట్లో వస్తుందంటే, ఇంట్లో అంటే సమాజం, వ్యక్తి, కుటుంబము, సమాజము, ఇదే మన ఇల్లు అనుకోవాలి. ఇల్లు అంటే నాలుగు గోడల మధ్య కాదు, వ్యక్తి, కుటుంబము, సమాజము. ఈ మూడిలో కూడా వ్యక్తిలో ఒక వ్యక్తిత్వం బయటపడుతుంది. బయటపడినప్పుడు సమాజం హెచ్చరిస్తుంది, మంచి అయినా హెచ్చరిస్తుంది, చెడైనా హెచ్చరిస్తుంది. అప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ సమాజాన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి ఒక వ్యక్తిగానే వెళ్ళామనుకోండి, అందులో మనకి ఏ సమాధానము దొరకదు. నోరు పండాలంటే ఏముండాలి? ఆకు ఉండాలి, పక్క ఉండాలి, సున్నము ఉండాలి. ఈ మూడు ఉంటేనే నోరు పండుతుంది. సున్నం సమాజం లాంటిది, ఒక్క కుటుంబం లాంటిది, ఆకు వ్యక్తి లాంటిది. కాబట్టి ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే పరిపూర్ణమైన పరిణితి కలుగుతుంది. మనిషి యొక్క సాధకత ఏమిటి? పరిపూర్ణత చెందడమే. పువ్వు పిండి కాయి పండుతేనే ఆ చెట్టుకి పరిపక్వత. అబ్బా, ఈ చెట్టు బ్రహ్మాండంగా పండు వస్తుందని. పూతలా ఆరిపోయింది అనుకోండి, ఏంటి ఈ చెట్టు ఏం ఉపయోగం లేదు, పూత వస్తుంది కానీ పిండి రాలేదే అని ఆ చెట్టు పట్ల మనకి ఎలా నిర్లిప్తత ఉంటుంది. అలాగే మనిషి యొక్క జీవితం కూడా. అందుకే చెప్తున్నాడు, మానవ జీవితం అంటే ఇక్కడ చెప్తున్నాడు అది వేదాల యొక్క సమ్మేళనము. ఇప్పుడు వేదం అంటే ఏదో అనుకుంటున్నారు. వేదంలో ఏం చెప్పారు? వేదంలో మనకి వాటి గురించి అసలు అర్థం తెలియదు, ఎందుకంటే మన పరిణతి లేదు. అది ఉపనిషత్తుల ద్వారా, కథల ద్వారా చెప్పారు పెద్దలు. అది మనకు అర్థం కాలేదు. దాని సారాంశం భగవద్గీత ఇచ్చారు. ఆ భగవద్గీత సారాంశం కూడా మనకు అర్థం కాలేదు. అందుకని మహాత్ముల యొక్క జీవిత చరిత్ర మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే వేదాల్లో లేనిది వాళ్ళు ఎప్పుడూ కూడా చెప్పరు, చెయ్యరు. అలా చెప్పరు, చేయరు అంటే ఏంటి? వేదాల్లో చెప్పింది చేయకపోతే వాళ్ళ మహాత్ములకు కాదు. చెప్పింది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళు ఎట్లా మహాత్ములు అంటారు? మామూలు మనుషులు అంటారు. ఇది మన మానవ జీవితం అంతా కూడా ఒక వేదాల సమ్మేళనము. వేదంలో ఏం చెప్పారు? మూడు యోగాలు: కర్మయోగము, భక్తి యోగం, జ్ఞాన యోగము. ఇందులో మూడిలో ఒకటి పట్టుకున్నా కూడా సరే శ్రద్ధతో గమ్యించగలం. కర్మయోగాన్ని పెట్టుకున్నాం అనుకోండి, వాడు ఖచ్చితంగా గమ్యించగలడు వాడు. ఇంకా భక్తి జ్ఞానం అనేది మనకి చాలా అలివి కాని స్థితి. మన పోటోళ్ళకి మనకి ఇప్పుడిప్పుడే మనం మొగ్గలుగా ఉన్నాం. అలా చెప్పుకోవచ్చు, మనం మల్లె మొగ్గలు అనుకోవచ్చు. అది వికసించాలి. దానికి కర్మయోగమే.
కర్మయోగం అంటే ఏంటి? భగవంతుడు మనకి ఏ పరిస్థితిలో ఉంచితే అది భగవంతుడికి ప్రీతి పాత్రమైనట్టుగా అని భావించి ఆ పనిని మనం స్వీకరించడం. అప్పుడేమవుతుంది? దాని ఫలితం మనకు సంబంధం లేదు. ఆయన పని చెప్పాడు, నేను చేస్తున్నా, అంతవరకే నా డ్యూటీ. అది ఏ విషయంలో కావచ్చు. దీని ద్వారా తరించిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. భక్తి జ్ఞానంతో వేల మీద లెక్క పెట్టాలి. కర్మయోగంతో పరిపూర్ణ వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఎంతో మంది ఉదాహరణ ఉన్నారు. అది పెరిగిపురంలో కావచ్చు, ఆల్వారి చేతిలో కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ మన యొక్క జీవితం మొట్టమొదటి నిర్ధారించుకోవాలి. మన జీవితం వేదంతో సరిదూగుతుంది. అందులో భావాన్ని సరిగా అర్థం చేసుకోగలిగితే మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరగాలి. అలా పెరిగినప్పుడు చేయగలం. దాని విలువ తెలుసుకున్నప్పుడు చేయగలం. దేని విలువ? మన జీవితం యొక్క విలువ. కర్మయోగం విలువ కాదు, జ్ఞానయోగం కాదు. మన జీవితం యొక్క విలువ తెలుసుకుంటే మనం చేయగలం. మన జీవిత విలువ మనకు తెలియదు. ఇది ఎంత విలువైన సంగతి, ఎంతమంది ఎవరు గ్రహిస్తున్నారు? గ్రహించమని భరద్వాజ మహర్షి చెప్తున్నాడు ఇక్కడ. మన జీవితం అద్భుతమైంది, ఒక ఆర్ట్ అన్నాడు, ఒక గేమ్ అన్నాడు, ఒక బ్యూటిఫుల్ అన్నాడు. మరి ఎంతమంది మహాత్ములు చెప్పారు, ఎంతమంది గ్రహించాము? ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారు? మానవ జీవితం అంటే సర్వవేదాల సమ్మేళనం. అంతే భక్తి, జ్ఞానం, యోగము. వీటిలో మరొక దాని గురించి ఒకటి భిన్నం మాత్రం కాదు, వేరు మాత్రం కాదు. భిన్నం అంటే వేరు కాదు, వాళ్ళు ఒకటే. ఎవడికి తగ్గ రీతిలో వాడు దాన్ని వెళ్తాడు. ఇప్పుడు అన్నమయ్య, రామదాసు, యాగయ్య వారు భక్తులు వెళ్ళిపోయారు. జ్ఞానంలో అంటే సుఖమహర్షి, ఇంకా ఉంటారు కదా, వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. కర్మయోగం అంటే వెంగమాంబ, అట్లాంటి చాలా మంది ఉన్నారు, అలా వెళ్ళిపోయారు. సిద్ధారుడు స్వామి కావచ్చు, పాలపాట గురువు గారు కావచ్చు, భరద్వాజ మహర్షి కావచ్చు. భరద్వాజుడు 3 సమ్మేళనం 4 సమ్మేళనం అనుకోండి. విషయం కర్మయోగం ద్వారా కూడా అటువంటి స్థితి పొందవచ్చు అని గృహస్థగా మనకి భరద్వాజ నిరూపించారు. అంటే ఇక్కడ కర్మయోగం సరిగా చేసినప్పుడు మాత్రమే నీకు భక్తి భావం ఏర్పడుతుంది. భక్తి అంటే ఏంటి? ప్రేమ. మన కర్మ ఎప్పుడు వేస్తాం అనుకోండి, వాళ్ళ ప్రేమ అంటే త్యాగంతో కూడిన ప్రేమ ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే ఉద్భవిస్తుందో అదే జ్ఞానం. తెలుసుకున్నాం కదా, కర్మయోగం ద్వారా భక్తి యోగం వచ్చింది అని తెలుసుకున్న తర్వాత అది జ్ఞానమే కదా. ఇప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఏదో ఇది భగవంతుడి పని అని స్వీకరిస్తారని చెప్పడం కూడా జ్ఞానమే కదా. ఆ స్వీకరించడంలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఎలా స్వీకరిస్తాం? ఇప్పుడు అది మీ ఇష్టం ఉంటే కదా మనం ఏ పని చేయగలం. ఆ ఇష్టాన్ని భక్తి అన్నారు. ఆయనకి ఇష్టమైంది నేను చేస్తున్నాను తెలుసుకోవడం జ్ఞానమవునా కాదా? అలా ముడినప్పుడు అదే యోగం. యోగం అంటే ఏంటి? కలయిక. అంటే పరిపర్యాలో కూడా మనస్సుని కూడా ఒకే దాని మీద కేంద్రీకరించడం. అది కర్మ మీద కావచ్చు, భక్తి మీద కావచ్చు, జ్ఞానం మీద కావచ్చు. అప్పుడు ఫలిస్తుంది. మనం చిన్నప్పుడు ఒక భూతద్దం పెట్టుకునే వాళ్ళం. సూర్యుడు వస్తూ ఉంటే వెంటనే చేతులు పెట్టుకుంటాం, సూర్యుని కాలుతుంది. మామూలుగా ఎండలో పెట్టి సూర్యుని కాలుతుందా? లేదు. ఎండలో కూర్చుని కాలదు. అంటే ఏంటి? ఆ భూతద్దం ద్వారా ఆ కిరణాలన్నీ ఒక దాని కేంద్రీకృతం అవడం వల్ల ఇక్కడ వేడి పుడుతుంది అని సింపుల్ గా భాష అక్కడ చూస్తున్నాను అనమాట ఇక్కడ. కాబట్టి అన్ని ఒకటే. మనకి సాధ్యపడేది కర్మయోగము. అందుకే బాబా పని చేయి, ఏకాగ్రత చేయి. ఏ పని చేస్తున్నా ముందు ఒప్పుకోబాక, ఒప్పుకున్న తర్వాత క్షుణ్ణంగా చేయి. క్షుణ్ణం అనే పదం వాడాడు అక్కడ. సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయి. క్షుణ్ణంలో ఏకాగ్రత ఉంటుంది. ఆ ఏకాగ్రత ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంలోనే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధలోనే పట్టుదల ఉంటుంది. అందులోనే అంకిత భావం ఉంటుంది. ఇన్ని కనెక్షన్స్ ఉంటాయి ఒక వాక్యంలో కూడా. కాబట్టి అన్నీ ఒకటే గుర్తుపెట్టుకో. ఈ భావం కలిగిన వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వ్యక్తిగతంగా ప్రతిఫలం ఏది ఉండదు. ఈ విధంగా పనిచేశారు అమ్మ ఆశ్రమంలో. ఒకరు పనిచేస్తుంటే
ఒకరి భక్తి భావం ఉంటే, ఒక జ్ఞాన మార్గంలో ఉంటే, ఏ పని చేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఏ ప్రతిఫలము వాళ్ళు ఉండదు. మేము మా ఈ డ్యూటీకి మేము చేస్తున్నాం అంతే. అంతేగాని వీళ్ళ పని చూసి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారని కూడా ఆశించరు, కృతజ్ఞత భావం కూడా వాళ్ళు ఆశించరు. ఇంత పని చేస్తారు ఒక్కరన్నా బాగా అనలేదే అనుకుంటాడు నా బోటుగాడు. ఇంత కష్టపడి వస్తున్నాడు కదా, ఒక్కడన్నా ఏదో ఇంత కష్టపడిపోతున్నా ఒక మాట రాలేదే అనుకుంటాను. ఆ భావం కూడా వాళ్ళకు ఉండదు. అది చాలా అరుదు అనే పదం వాడుతున్నారు ఇక్కడ. వీరు కృతజ్ఞత అర్హులైన స్మరణే వారికి ఉండదు. అంటే కృతజ్ఞత కొనగా వారికి ఉన్నది, దాన్నే కర్మయోగం అంటారు. మనం ఈ భావం లేకుండా మనం ఉండగలుగుతున్నామా? ఇంట్లో కూర బాగా వండితేనే ఇంట్లో అయినా చెప్పకపోతే ఇంత బాగా చేశాను, జీడిపప్పు వేసాను నేను, మాట వరుసగా బాగుంది చెప్పచ్చు కదా అని అడిగేస్తాం. మనసు కూడా పెట్టుకోవద్దండి. ఇంకేంటి కర్మయోగమా? ఈ ఒక్కదానికే లేనప్పుడు కర్మయోగం, పెద్ద పెద్ద కర్మలు మనకి అట్లా వస్తుంది. నాకైతే మాస్టర్ గారు మనల్ని మెల్ట్ చేస్తున్నాడండి, బాగా గుర్తుపెట్టి. ఎందుకంటే ఈ అవకాశం మనకి రాదు. ఎన్నో జన్మల పునఃపుణ్యం వల్ల మనకి అవకాశం వచ్చింది సరిదిద్దుకోవడానికి. అది చెప్పొచ్చని ఆవరణ అన్నారు. ఆవరణ అని పదం మాట్లాడు. ఆవరణ అంటే ఏంటి? ప్రాంతము, ప్రదేశము. ఇప్పుడు ఆశ్రమం ప్రదేశం అది. అక్కడ వాళ్ళకే ఉంటే అంత అమ్మ సేవే, అంతా అమ్మదే. అమ్మే చేస్తుంది, ఏది వారిది కాదనే భావన ఉంటుంది. చేసేది ఆమె, చేయించేది ఆమె, చూసేది ఆమె. ఇంట్లో మనకేం సంబంధం ఉంటుంది? గంటి అయింది, కలబెట్టేది అదే, తిరిగి వడ్డించేది అదే. గంటికి ఏమైనా సంబంధం ఉందా? వడ్డించే వాళ్ళు లేకపోతే గంటికి ప్రాధాన్యత ఉందా? ఉందా? గంటికి అది బంగారు గంటే కావచ్చు, ఎత్తుకుని వడ్డిస్తే దానికి ఉపయోగం ఉంటుంది. బంగారు గంట అట్లే ఉంటుంది, సెల్ఫ్లో ఉండి ఏం ఉపయోగం ఉంటుంది? ఈ శరీరం కూడా అంతే. మనం గెరిటి లాంటి వాళ్ళం అని ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడు భగవంతుడికి అతి సన్నిహితుడిగా ఉంటాడు. వాడికి ఇంకా సన్నిధిగా చెప్పాడు కూడా ఆయన ఊళ్ళో ఉంటాడు. వాడు ఆ గంటి తెచ్చుకుంటాడు అనమాట. అవి తైతకలు ఆడేది అనుకోండి, ఇదే సొట్ట మీద తైతకలు ఆడుతుంది, ఆ గాహంగా పక్కన పాడేస్తుంది. అక్కడ సేవ చేసేది అలా ఉంది భావం, అంతా అమ్మ సేవే. చూడండి, ఆశ్రమంలో కదా ఈ బంధువులు. గృహస్థ ఆశ్రమం ఎందుకన్నారు? ఆశ్రమం అంటే ఏదో తనిగా ఉండడం కాదు. గృహస్థ ఆశ్రమం అని పదం వాడారు, మీరు విన్నారో లేదో. గృహస్థ ఆశ్రమం అంటారు, దీన్ని కూడా సన్యాస ఆశ్రమం అంటారు, బ్రహ్మచారి ఆశ్రమం అంటారు, వానప్రస్థ ఆశ్రమం అంటారు. ఆశ్రమం అంటే పవిత్రమైనది అర్థం. అప్పుడు ఇది గృహస్థ ఆశ్రమం పవిత్రమైనది. ఏదో గుడిలో పవిత్రంగా ఉండడం కాదు, మన ఇల్లే గుడి అని భావించాలనుకోండి. మన ఇంటిని, గుడిని ఏ విధంగా చూసుకుంటామో, గుడిలోకి దేవుళ్ళకి వచ్చే వాళ్ళకి ఏ విధంగా ప్రవర్తిస్తామో, అలాగే మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంట్లోకి వచ్చే వాళ్ళ పట్ల ఆ విధంగా ప్రవర్తన. అప్పుడేమవుతుంది? అంత అమ్మ సేవే, అందరూ అమరు స్వరూపం అన్నారు. అందుకే అతిదేవభావాన్ని ఎందుకు పదం వాడారు అసలు? అతిదేవభావాన్ని సదుసార్లు ఎందుకు చెప్పి కొట్టుకుంటున్నాడు బాబా? అందరూ కలిసి చేయలే, వాళ్ళందరూ ఈ రూపంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు సేవ చేస్తామంటారు. వాళ్ళు సేవ చేస్తారంటే నీ రూపంలో మేము దేవుడు నీకు సేవ చేయడం లేదు అంటారు కదా. ఆ స్టేట్కి ఎవరు మరి దాన్ని బాబా మనం గుర్తుపెట్టుకుందామా? అంటే వచ్చిన వాళ్ళందరూ భగవత్ స్వరూపుడు, వాడికి నేను సేవ చేస్తున్నాను. ఇది ఒక పట్టార కుదరదండి. వినగా వినగా ఆ భావం వస్తుంది. తినగా తినగా వేప తీయనుండని పదం విని ఉంటారు. మరి ఇది కూడా అంతే. ఇది అభ్యాసం. ఈ అభ్యాస సాధన ఇదంతా ప్రక్రియ చేసుకుంటూ రావాలి. అంతా అమ్మదే. కాబట్టి అందులో ఫెయిల్ అయిన ఎవరిది? మందే. ఫెయిల్ అయితే అమ్మదే, పాస్ అయితే నాది. నేను అడ్డుకుంటాను, మీరు కాదు. దావదుకుంటాను, మంచి వాళ్ళు అంటారు. ఫెయిల్ అయితే మాత్రం నీదే అంటాను, పాస్ అయితే మాత్రం నేను. కానీ మన ప్లాన్ అయిపోతే మరి జరుగుతుందా అని అంటాను నేను. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఫెయిల్ అయినా అమ్మదే, పాస్ అయినా అమ్మదే, మాకేం సంబంధం లే. ఒకసారి గుమస్తా ఉన్నాడు వాడు. యజమాని పోయి అప్పు 1000 రూపాయలు ఎలా తీసుకురారా అని పంపిస్తాడు. వస్తాడు, ఆ దగ్గరికి వస్తాడు. ఏమవుతుంది? లేదు పోయా అంటది. వచ్చి వాడికి నష్టమా?
గుమస్తాక అయ్యా అదేదని చెప్పాడు అంటుంది. మళ్ళీ పక్కవారం పంపిస్తుంది, 5,000 రూపాయలు ఇస్తుంది. వారికి సంతోషమా? అట్లా ఉండాలి జీవితం. అంతా అమ్మదే, అమ్మే చేస్తుంది. మన ప్రేరణ కలిగించేది ఎవడు? నాలో మాట్లాడిచేది ఎవడు? నాలో పాట పడిచేది ఎవడు? అది ఆయన ఉన్నాడు, ఆయన ప్రేరణకర్త అనే భావం ఆశ్రమం అంతటా ఉంది. ఆ భావాన్ని మాస్టర్ గారు నింపాలని బలదద్ద సేవా సంస్థ పెట్టించాడు, ఏ ఊళ్ళో పెట్టించకుండా. ఆ భావం రావాలి. అది ప్రతి ఒక్క ఊరు కాదు, అన్ని ఊర్లు కూడా అటువంటి భావం కావాలి. చేయి చేయి కలిపితే చెప్పండి, అది చేయి చేయి కలిపి చేయలేనిది ఏముంది? అందరిని ప్రేమిస్తాం, అందరి ప్రేమను పొందుతాం. నాలో అభిమానం ఉంటేనే ఎదుట అభిమానం. నాలో టెన్షన్గా ఉన్నాను అనుకోండి, మీరు వచ్చారు నేను అట్లా మాట్లాడతాను. మీకు స్వీట్ ఇచ్చినా కూడా సరే ఇసురు కొట్ట, వేళ పాడలే తీసిరా అంటాను నేను. నా మనసు ప్రసాదంగా ఉంది అనుకోండి, మీరు చేతులు పిచ్చుకొచ్చినా కూడా సరే ఆనందంగా ఉంటా. ఆ భావాన్ని ఏర్పరచుకోవడమే ఆ కుటుంబమే మహాత్ములంతా కోరుకుంది. పట్టుకున్న వాళ్ళు పట్టుకుంటున్నారు, జారిపోతున్నారు. అది కూడా రాబోతుంది. అది ఈరోజు అయ్యేది కనపడలేదు. ఎప్పుడు వీరి హృదయాల్లో భావము ఒకటి, జ్ఞాన వైరాగ్యాల సారం. జ్ఞానం వచ్చింది కదా, అంటే ఏంటి? అంత అమ్మది అంటే ఆయన కలవడం జ్ఞానమే కదా. ఇక్కడ వైరాగ్యాల సారం. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టడం కాదండి. ఏది చేయకూడదు వదిలిపెట్టేది వైరాగ్యం. అంటే మనకి సాధనకి ఏది ప్రతిబంధకం వస్తుందో దాన్ని వదిలిపెట్టేది వైరాగ్యం. అంతేగాని వైరాగ్యం అన్నాడు కాబట్టి గుడ్డలు మార్చుకోవాలి, కాసే గుడ్డలు వేసుకుని వెళ్ళిపోవాలి కావాలనుకుంటారు. కానీ కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాన వైరాగ్యాల సారమే. వారి హృదయాలు ఎప్పుడు అదే ఉంటుందంతే. వీరికి ఆలంబనమైన అమ్మ యందు వీరికుండే భక్తి కాదు, ప్రేమ అంటే బాగుంటుందేమో అంటున్నారు. భక్తికి పరాకాష్ట ప్రేమేనండి. ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉండదు కాబట్టి కదా ఆయన గౌరవిస్తున్నాం, ఆయన చెప్పిన మాట వింటున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. అదే భక్తి అంటారు. భక్తి అంటే ఏదో పూజ జపమాలేం కాదండి. మనలో ప్రేమను వ్యక్తం చేయడమే, ఆ ప్రేమ నిస్వార్థత ఉండడమే, త్యాగబుద్ధి ఉంటే అదే భక్తి. అదే భక్తి యోగం. భగవద్గీత భక్తి యోగం ఇది మనకు కాదని అనుకుంటాం. మనం ఈ ఆశ్రమంలో ఉంటే కూడా మన కర్మయోగం ద్వారానే ఈ భక్తి జ్ఞాన యోగాన్ని మనం పొందవచ్చు. మనసు సర్వదా అమ్మ యందు లగ్నం కావడం యోగం. సర్వదా అని పదం వాడాడు. అంటే మనకి తీరుకున్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు తోచినప్పుడు కాదు. సర్వదా అమ్మ యందు లగ్నం అయి ఉండడము. ఇక్కడ అమ్మ అనేది కాదు, ఒక రూపం కాదండి, గుర్తుపెట్టుకోవాలి. అమ్మ అంటే అనంతమైనది, అంతటా నిండి ఉన్నది, ఆమె కానిది ఏమీ లేనిది. అది జిల్లేలమూడి యొక్క అమ్మ యొక్క తత్వం. అలాగే బాబా యొక్క తత్వం, అలాగే మహాత్ముల పురుష తత్వం కూడా అంతే. ఇప్పుడు రమణ మహర్షి ఒక పాప వచ్చింది, ఆయన ఆశ్రమం ఉంటే ఒక పాప, ఒక 9 సంవత్సరాల పాప వచ్చింది. తాతయ్య మా ఊరికి రండి. ఏ ఊరికి పోరు మీరు? ఏ ఊరికి మీరు పోరు? మా ఊరికి రండి, మా ఊరికి రండి అని పిలుస్తుంది. ఆయన నేను వస్తే జనమంతా వస్తారమ్మా అన్నారు. ఆ తర్వాత ఆమె ఏం చేసే, పాప ఏం చేసిందంటే, నేను నచ్చని సరే మూట కట్టి తొడుక్కొని పోతుంది. నేను ఎవరిని 9 సంవత్సరాల పాప మూట తొడుక్కొని పోతుందా? ఆయన తొడుకోపోతాడు, మూట కట్టాడు అని హాస్యంగా మాట్లాడాడు ఆయన. వెంటనే ఫోటోలు అమ్ముతారు కదా, ఫోటోలు విగ్రహాలు అమ్ముతారు కదా, ఫోటో కొనుక్కొని వచ్చింది. తాతయ్య చూడు, నేను మూట కట్టి ఎత్తుకొని పోతాడని చెప్పింది. మనం పటమంటాం. ఆ పాపకి ఏమైంది? ఆయన యొక్క స్వరూపమైన భావన వచ్చింది. చూసారా? అది ప్రేమ, అది భక్తి, అది అంతటా ఉండడం, అంతా తానే ఉండడం అంటే అది. అదే సర్వదా మనసు లగ్నం కావడం ఆ పటం మీద. అక్కడ నిలవున్న బిడ్డలు ఈ మార్గాన్ని ఒకేసారి వారికి తెలియకుండానే శోధింపజేస్తున్నారమ్మ. వాళ్ళకి తెలియదు మేము కర్మయోగం చేస్తున్నామా, భక్తి యోగం చేస్తామా, లేదు. వాళ్ళకి తెలియకుండానే అమ్మ చేపిస్తున్నారు. ఇప్పుడు బాబాయ్ ఏ విధంగా అయితే మనకి 3 యోగాలు చేపించినట్టుగానే మాస్టర్ గారు ఏదైతే
ఉదయ ప్రార్థన ద్వారా వేద సారాంశం మనకు అందించినట్టుగానే అనే వేదాలు మనకేం చెప్పరు మాస్టర్ గారు. బాబా కూడా పెద్ద యోగము ధ్యానం ఏమేమి చెప్పలే, ఇవేమి చెప్పకుండా మనం చేపిస్తున్నాడు. ముందు చెప్పుకున్నాం 5 యజ్ఞాలు బాబా చేపిస్తున్నాడని చెప్పుకుంటున్నాం మనం. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనిషి యజ్ఞం, భూతయజ్ఞం, 5 యజ్ఞాలు చేయని శాస్త్రం చెప్పబడి ఉంది. మన బాబా అవేమని చెప్పకుండా ఒరే మీ శరీరాన్ని పూజించని చెప్పాడు. అప్పుడు దేవయజ్ఞం చేస్తున్నామా? అలాగే తల్లిదండ్రులకి సరిపోతే పిడపదానం చేయండి రా నాయన, లేదా తల్లిదండ్రులని గౌరవంగా చూడండి రా నాయన అన్నాడు. అది పితృయజ్ఞం అయిందా లేదా? పితృణం అని తెలుసుకున్నావా లేదా? ఋషి యజ్ఞం, నువ్వు తెలుసుకుంటే సత్యాన్ని జ్ఞానాన్ని 10 మందికి అందించరా అన్నాడు. మనిషి యజ్ఞం, ఒక పని వస్తే మన అందరం కలిసి ఒక కుటుంబంలా చేసుకోవడం. భూత యజ్ఞం, ఆహారానికి వచ్చే ఏది ఏ ప్రాణం వచ్చినా దానికి పెట్టడం. మరి ఇవేమి చెప్పకూడదు బాబా మన చేత అన్ని చేపిస్తున్నాడు లేదా? అలాగే అమ్మ కూడా చెప్తున్నది, వారికి తెలియకూడనే ఆయన శోధింపజేస్తున్నారు. చేయించడం కానీ చెప్పటం తన విధానం కాదన్న, అంటే చెయ్యని చెప్పదు, చెప్పేదన్న విధానాన్ని ఆమెం చెప్పదు, మౌనమే ఆ వ్యాఖ్యానం. అని చెప్పదు, ఇలా చేయమని చెప్పదు, ఆమెలో ఉన్న శక్తి ప్రకంపనలు అనేది చేపిస్తుంది. అది అమ్మలో గొప్పతనం, మాతలో గొప్పతనం. అది ఎందుకు చేయలేదని అడగదు, ఈ పని చేయమని చెప్పదు. సుప్రీం ఒక ఉన్నాడు కదా, ఆ సుప్రీం యొక్క తత్వ అమలో ఉంది కదా, ఆ సుప్రీం ఏం చేస్తుంది? మీలో ప్రేరణ కలిగి ఆ పని చేపిస్తుంది. అటువంటి ఆవరణము, పదే ఆవరణం పదే వాడాడు మాస్టర్ ఇక్కడ. అంటే మామూలుగా అంటారు కదా, ఇప్పుడు స్థలం కూడా ఇంటి ఆవరణ ఎంత ఉందని మన పల్లెల్లో మనం ఇనే ఉంటాం. ఆ పదాలు కూడా అంటే ప్రదేశం, ప్రాంతం అర్థం. అటువంటిది ఆవరణం. ఆ ఆవరణలో వారు పరిపూర్ణులని మానవాతీతులని కాదు. అది పనిచేసిన వాళ్ళంతా కూడా ఏదో పరిపూర్ణమైనారు, మనుషులకు అతీతులుగా ఉన్నారు అని కాదు, మానవులు కాబట్టి అది సాధన అయింది. ఇప్పుడు మనం కూడా మనకి పరిపూర్ణం అవ్వలేదు, మన మనుషులం కాబట్టి మానవత్వం కలిగి ఉండేటట్టుగా మనకి మాస్టర్గా సాధన చేపిస్తున్నాడు అంతే. వీళ్ళది గొప్పవాళ్ళు కదా, గొప్పవాళ్ళ స్థితి మనకి ఈ జన్మకి లేదు. గొప్పవాళ్ళు కావడానికి ప్రయత్నం మాత్రం ఉంది. అదిగే మానవులు కాబట్టి సాధన అవసరం. మిగతా పశువుల పక్షాలు సాధన ఉండదు, వాటికే ఉంది, ఒకటే ధర్మం వాటికి. దొరికితే తింటుంది, దొరకపోతే గమ్ములు ఉంటుంది. దొరికినా కూడా అతిగా తినదు. మన రుచిగా ఉంటే అతిగా తింటాం, డబ్బు కావాలంటే అతిగా సంపాదించుకుంటాం, అవసరం లేని వస్తువులు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం. ఇది మనిషి యొక్క లక్షణం. అనవసరం ఇది తీసిపెట్టుకుంటాం, అవసరంగా తీసిపెట్టుకుంటాం. మన ఇంటి నిండా వస్తువు పెట్టుకోవాలి, కూర్చొని స్థలం ఉంటుంది మనకి అసలు. అలాగే మన మనసులో కోరి ఫుల్గా ఉంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? దానికి మితం ఉండదు, దానికి చిన్నది అయిపోయా. ఆ చిన్న డబ్బాలు కూర్చుంటే మరి అది బాధగా ఉన్నదా? ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. మనం మానవులం కాబట్టి సాధన. ఎలా సాధన? ఏం సాధన అంటే ఏమిటి? ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఆలోచించు, ఎంత మేరకు అవసరం అంత మేరకే మాట్లాడు, ఎంత మేరకు వినాలో అంత మేరకే విను. మనం అనవసరమైన వింటున్నాం. ఒకటి వచ్చాడు మీ గురించి చెప్పడానికి వచ్చాడు, నేనే మీరు చెప్పడానికి వచ్చిన, ఎదురుకు వచ్చిన ఫలానా ఆమె అన్నా. ఏముంటుంది? నువ్వు చూసావని అడిగింది. నేను చూడలే. ఎవరు చెప్పారా అంట అన్న. సరే, ఆమె గురించి చెప్తే నీకేమైనా ఉపయోగం ఉందని అడిగింది నన్ను. అబ్బాయి నాకేం ఉపయోగం లేదన్నా. నాకేం ఉపయోగం మీ గురించి చెప్తే? మరి నాకేం ఉపయోగం అని అడిగాడు. నీకు ఉపయోగం లేదు అంటే నాకు చెప్పాకన్నాడు. అయిపోయిందడిక నోరు తరగని చేసింది ఆమె నన్ను. ఇట్లాంటివి ఇదే సాధన అంటే. సాధన అంటే జపమాల దేవుడికి భజన చేయడం మాత్రం కాదండి. మనం ప్రతి క్షణము సంస్కరించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ప్రతి క్షణము ఆత్మ వికాసానికి కృషి చేయి. ఆత్మ వికసించాలి. మల్లెపూలు ఉంది, మొగ్గగా ఉంటే దానికి ఏమన్నా అండి, అది విచ్చుకుంది అనుకోండి, అద్భుతమైన ఆనందం, అద్భుతమైన పరిమళం, హృదయాన్ని ఉత్సాహంతో నింపుతుంది. అలా ఉండాలి మన జీవితం. మరి ఎంతకాలం ఉంటుంది అది? ఎన్ని గంటలు ఉంటుంది అది? కొన్ని గంటలు మాత్రమే. మన జీవితం కూడా కొన్ని గంటలున్నా కూడా ఆ విధంగా పరిమళించాలి, ఆ విధంగా అందరినీ ఆనందపరచాలి,
అని ఆ మల్లె పువ్వుని చూసి నేర్చుకున్నా కూడా మన జన్మధన్యం. ఇంకే పెద్ద పెద్ద గురువులో మనకు అవసరం లే, ఆ మల్లె పువ్వే మనకు గురువు. అంతేకాకుండా సామాన్యంగా గర్వం వలన కానీ సందేహాల వలన కానీ సాధకుడు దారి తప్పటం మనం ఎక్కువగా గమనిస్తుంటాం. చాలా మనకు అందరం చేసుకోవాలి. సామాన్య గర్వం వలన, ఇంకోటి అనుమానించడం వలన సాధకుడు దారి తప్పటం గమనిస్తుంటాం. సరిగా తాను దారి తప్పేటప్పుడు తన పతనాన్ని ఆరంభ దశలోనే తను సూచించే విధానం ఏ సాంప్రదాయంలో కనబడదు. మనకి హెచ్చరికలు ఉండవు. తప్పు చేసామనుకోండి, ఈ సత్యం పక్కన పెడదాం, ఇంకా అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. పొరపాటు చేశారనుకోండి, నువ్వు తప్పు చేశావని చెప్పే విధానం ఉండదు. ఎందుకంటే చెప్పావనుకోండి, వాడు వెళ్ళిపోతే ఆ పాటలో ఒకటి తగ్గిపోతాడు. మీకు అర్థమైంది లేదు. మా పాప ఒక భజన సాంప్రదాయం ఉందనుకుంటాం. ఆ భజన సాంప్రదాయంలో ఒక 20 మంది ఉండాలనుకుంటాం. ఆ భజన పాడుతూ ఉన్నప్పుడు ఒక తప్పు పాడాడు. తప్పు పాడితేనే తప్పు నేను చెప్పాను అనుకోండి, పెద్ద పుడింగ్ అండి వీళ్ళ చెప్పడానికి వచ్చారండి వీళ్ళ అనే ఉంటారు. కానీ బాబా సార్ అలా లేదు. పొరపాటు చేసావు, సర్దిద్దుకో. ఇప్పుడు బాబా లీలన్నీ చూడండి, అది లీల కాదు, మనం సంస్కరించుకోవడమే ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ ఏదో అటువంటి సూచించే విధానం ఎక్కడా లేదు. అందుకనే పతనాన్ని అరికట్టడం కష్టము. ఇప్పుడు తప్పు చేసి చెప్పితే కదా తెలుస్తుందండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెబితే ఏమనుకుంటాడేమో, రేపు ఇంటి కాఫీ ఇస్తాడు ఇవిడు, ఇదొకటి పెద్ద ప్రభావం. లేదు మళ్ళీ చక్కెర అయిపోయింది, అడిగితే ఇస్తాడు, నువ్వు లేదు చెప్తారేమో, ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి. ధర్మం విషయంలో కూడా మనం తప్పట అడిగేస్తున్నాం. వాడు వినని వినకపోని వాస్తవం మాత్రం చెప్పి తిరాలి. దానివల్ల ఇద్దరు పతనం అయిపోతాం. వాడు నువ్వు స్నేహితుడు అంటివి, నువ్వు వాడిని పతనం చేస్తావు అంటివి, ఇంకేం స్నేహితుడు వస్తావు అక్కడికి అని చెబుతూ అరికట్టడం కష్టం. కానీ ఈ ఆవరణం ఉంది. ఏ ఆవరణం? దావాద కుటుంబ ఆవరణం. ఆవరణం అంటే ప్రాంతం. అలాగే అమ్మ ఆవరణం ఉంది. ఈ సమస్యను బాగా పరిష్కరించింది. ఎందుకని? ఆయన మార్పు కనబడి ఈయన మార్పు, ఈయన మార్పు కనబడుతున్నప్పుడు నేను మారనా? అది ఇక్కడ విషయం. కాబట్టి ఆ ఆవరణలో తప్పకుండా కూడా మార్పు వస్తుంది. చెబితే అర్థం చేసుకుంటారు. మీరు చెప్పేది అర్థం చేసుకోలేనా? మరి నా కోసం చెప్తున్నారు వీళ్ళ, నన్ను ఎత్తిపడడం కాదు మీరు చెప్పేది, నా కోసం చెప్తున్నాను. ఎందుకండి? ఆవరణ ప్రభావం. అటువంటి ఆవరణ ప్రదేశం రావాలని ఆయన కంఠశోష, మాస్టర్ గారి కంఠశోష. తొలిసారి ఆవరణలో అడుగు పెట్టినప్పుడల్లా అంతా మంచే గోచరించడానికి కారణం ఏమిటి? అసలు అడుగు పెట్టాం, అడుగు పెడితేనే భలే ఉందండి అంటున్నాం. మనం పోయినా జిల్లాలో మనం పోయినాము, ఎలా ఉండేది మన మనసు. మీ మనసు నా మనసులో పక్కన పెడతాను, నాదంటే ఆ చూపులు సేపులు ఉంటుంది. మీ మనసులో ఎలా ఉండింది? మరి దానికి కారణం ఏమిటి అంటే, ప్రపంచంలోని వక్రగతులన్నింటికీ బెదిరి హృదయాల్లోని చీకటి కోణంలో దాక్కున్న సాధారణ మంచితనాన్ని అమ్మ పవిత్ర సన్నిధి, ఆ సాన్నిధ్యం వలన చాలా వరకు శుద్ధి అయిన హృదయాల ప్రభావం బహిర్గతమైంది. అజ్ఞానం అనే చీకటిని పారిపోయింది. మనం నిద్రానందలాగా ఉన్న మీరు మానవత్వం అనండి, లేదా ప్రేమతత్వం అనండి, అది కాస్త మేల్కొంది. అలా మేల్కొంటేనే కొత్తగా వచ్చిన వాడికి ఏమనిపించింది? అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. సైన్స్ ప్రకారం కూడా పెట్టారు. మనలో యొక్క భావాలే అన్నీ తాగుతాయి, మనం గమనించడం లేదు కూడా. అలాగే అందరూ డీప్ గా ప్రశాంతం ఉన్నప్పుడు ఆ ప్రశాంతత లేని వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటేనే వాడి ప్రశాంతం వస్తుంది. ఇది మన జీవితం ఒకటి పెట్టబుద్ధి పడుతుంది. ఎందుకని? ఏముంది వాడి ముఖంలో? వాడి భావాలు మన ప్రకటన తాగుతుంది. టైర్ పటాలలో లోటలు తీస్తుంది. అట్లాగే ఇది కూడా కొత్తగా ఎందుకన్నా ప్రశాంతం ఉంది ఏంటండి? అక్కడున్న వాతావరణ ప్రభావం, వారి యొక్క సాధన ప్రభావం. ఎందుకు మనం ఉంగాల బృందావనంలో పోతే మనకి ఎలా ఉంటుంది? విద్యార్థి తపోవనంలో పోతే ఎలా ఉంటుంది? మరి అక్కడున్న ప్రభావం మన ఇంట్లో ఎందుకు లేకుండా పోతుంది అంటే, మన ఇంట్లో
అంత అల్లకొల్లమే, భావాలు వేరుగా ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఈ పరిసరాలతో కూడా అడుగు పెట్టారే అనిపిస్తుంది. మరి ఇల్లు కూడా దేవాలయం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? అంత అమ్మ, చేయించేదమ్మా, చూచేదమ్మా అనే భావాన్ని పెంచుకోవడం కోసమే మాస్టర్ గారు ఉదయ ప్రార్థన గ్రంథాన్ని మనకి ఇచ్చాడండి. ఎందుకు ప్రతిసారి ఉదయ ప్రార్థన ఎందుకు చెప్పుకుంటున్నామంటే వేదాల సారాంశం అంతా అందులో ఉంది. మీ దగ్గర ఉంది ఆ బుక్ ఉదయ ప్రార్థన అమ్మా, తెలుగా తమిళ? తీసుకో, పుస్తకం ఇవ్వండి, 4 పేజీలు ఉంటుంది. ఉదయం పూట మెల్లగా ఆ 4 పేజీలు చదవండి. మొత్తం భగవతత్వం అంతా కూడా ఆ భావాన్ని మనం భావించవచ్చు, అద్భుతంగా ఉంటుంది. 4 పేజీలు పెద్ద ఏం లేదు, అంతగా మెల్లగా చదివినా కూడా 4-5 నిమిషాలు పట్టిపోతుంది. శ్లోకాలు కాదు, వాక్యాలే. ఆడ అందరి హృదయాలు ప్రభావితం బహిర్గతం చేస్తుంది. తనలోని కొద్ది దైవత్వం తొంగి చూడటం వల్లనే ఆవరణంతటా కూడా దైవత్వం కనిపిస్తుంది. నాలో కొద్దిగా ఆ భావం వచ్చింది అనుకోండి, అంతా మంచిగానే కనబడతాడు. దీనికి ప్రజలు ఏం సామెత చెప్తారు? పచ్చకాపల వాడికి ఇప్పుడు వచ్చినప్పుడు మన తిరునాళ్ళ అద్దాలు వేసుకున్నారు, ఎప్పుడన్నా రంగుడి అద్దాలు, కాగితాల అద్దాలు, ఎర్రది, పసుపుది, బులుగుది, ఒక రబ్బర్ ఉంటుంది మన చెవులు తీసుకునేది, అద్దం గాంధీ మన అద్దం రౌండ్గా ఉంటుంది. ఎర్ర అద్దాలు ఎర్రగా ఎగిరిందా, ఈ పచ్చ కూడా ఈమె ఎగిరింది, పసుపు కూడా ఎగిరింది. అది పసుపు కదా పచ్చగా ఉందా, అది మామూలు తెల్ల కనబడదు. అర్థమైంది అనుకుంటున్నా. అలాగే మన భావాలు ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అందరూ పవిత్రంగా కనబడతారు. నా భావాలు చెడ్డకూడదు అనుకోండి, అందరూ చెడ్డవాళ్ళే. చెడ్డగా అనుకోండి, ఇప్పుడు కంతకని గౌరవం నేను నా గురించి ఏదో మాట్లాడుతాను, మీ విషయం చెప్పుకున్నారంతే, నా విషయం చెప్పలేదు. మీరు ఇది మీ పర్సనల్ మాట్లాడుకుంటున్నారు, నన్ను చూస్తా మాట్లాడింది అంటే నాలో చెడ్డతనం పొందానమాట, అందులో చేయగలబడింది. నాలో మంచిది అనుకోండి, మీరు నా గురించి మాట్లాడుకోవచ్చు కాక నా గురించి బాగా చెప్తాను అని అనుకుంటాను. అంటే దీని అర్థం ఏమిటి? యద్భావం తద్భవతి. కృష్ణుడు చెప్పిన మాటే, నువ్వు ఏ భావంతో చూస్తావో అదే నీకు ప్రతిఫలం ఇస్తుంది అంతే. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం చెట్టు వస్తుంది, వేరే చెట్టు ఆడొస్తుంది. ఇక్కడ కాకరకాయ వేసాను, ఆమె మామిడి చెట్టు వేసింది, నాకు మామిడి ఒకే నేల కదా అంటే నువ్వు కాకరకాయ వేసింది, నీ కాకరకాయలు వస్తుంది. కాబట్టి మన భావాలను బట్టి ఫలితం ఉంటుంది, చూసే దృష్టిని బట్టే అటువంటి ప్రతిబింబిస్తుంది. నువ్వు ఏ అర్థం వేసుకుంటే ఆ కళలో నీకు కనబడినట్టుగా. ఎక్కువ కాలం అక్కడ నిలిచాక అంతఃకరణ శుద్ధం కావటం వల్ల మనల్ని కల్మషం కూడా అంతఃకరణ అవగతం అవుతుంది. ఎక్కువ కాలం అక్కడ నిలిచాక అంటే ఎక్కువ కాలం బాహ్యంగా ఉండి అని చెప్పడం లేదండి. ఇక్కడ బాహ్యంగా ఒక దగ్గర కూర్చోమని ఒక ఆసనం ఉండమని చెప్పలేదు. ఎక్కువ కాలం అక్కడ నిలిచాక అన్నాడు. అక్కడ అంటే ప్రదేశం చెప్పలేదు. ఇక్కడ అక్కడ అంటే ఏమిటి? పరిశుద్ధమైన చేతిలో నీ మనసు అక్కడ నిలిచాక మనలోని కల్మషం కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి మనసును అక్కడ పెట్టాలి. ఎంత పెట్టాలి? ఫోర్స్గా పెట్టాలి. ఒక ఖాళీ బాటిల్లో బాగా చెత్త చేరిపోయింది, అది బ్రష్ చేసినా కూడా రాలే, దానికి ఫోర్స్ కూడా కొలాయి కింద పెట్టండి, ఫోర్స్గా ఉండాలన్నమాట. అప్పుడేముంది, ఆ మట్టి అంతా కరిగి కిందకి వెళ్ళిపోతుంది. కొత్త ఏపడికి ఆ మట్టి అంతా పైకి వచ్చేస్తుంది. చేసి చూడండి కావాలంటే. ఆ తర్వాత ఫ్రెష్గా తెల్లగా నీళ్ళు కనబడుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రజలు ఉంటే కల్మషం ఉన్న కూడా అంతఃకరణం అవగతమవుతుంది. నిత్య జీవితంలో మామూలు ప్రపంచంలో సామాన్యంగా జరిగిన పని ఇది. అటువంటి నిత్య జీవితంలో సామాన్లు అంటే ఈ సత్సంగము ఆధ్యాత్మిక లేని అని ఇది జరగదు అని చెప్పడం ఉద్దేశం ఇది. ఈ సత్సంగము పారాయణ సద్గోచి సత్సాంగత్యం ఉన్నదాగదమో జరుగుతుంది. మన పిల్లల్ని మంచి వాళ్ళకి ఎందుకు స్నేహం చేయమంటాము? చెడ్డవాళ్ళు స్నేహం చేయమంటామా? చెడ్డవాళ్ళతో ఏమ్మా అంతే. చెడ్డవాడు స్నేహం చేస్తే వాడు చెడ్డవాడిగా మారుతాడు. అలాగే ఇక్కడ సామాన్యుల ప్రపంచంలో మాత్రం జరగదు. ఆధ్యాత్మికత ఉన్న దాంట్లో జరగడానికి అవకాశం ఉంది. మార్గం ఇది.
ఇది లేని వాళ్ళకి వాళ్ళు ఎన్ని చెప్పినా సరే అది జరగదు. తల్ల మాత్రం ఊపుతాడు, కాకపోతే మీరు పిచ్చోళ్ళు అంట, మనం పిచ్చోళ్ళు అంటారు చెప్పిన వాళ్ళు. కాబట్టి జరగని పనేది. చివరికి తనలోని లోట్లను అన్నట్టు, అంటే నోట్లు కాదండి, లోపాలని విస్మరించి ఇతరులను విమర్శించే గుణం బహిర్గత కావటం వలన అంతా చెడే గోచరిస్తుంది. చాలా లోపం గుర్తించడు, ఎదురు లోపం గుర్తిస్తా కూర్చుంటాడు. తన తప్పులు ఎరగడు, ఎదురు వాళ్ళు తప్పులు వేస్తూ ఉంటాడు. అది ఏమవుతుంది, అది వెంటనే అంతా కూడా చెడుగానే కనబడుతుంది. దానికే దుర్యోధన సంగతి మనం చెప్పుకుంటున్నాం మహాభారతంలో. దుర్యోధన మనసులో చెడే ఉంది కాబట్టి ప్రపంచం అంతా చెడుగానే కనబడింది. ధర్మరాజు హృదయంలో మంచి ఉంది కాబట్టి అందరూ మంచిగానే కనబడ్డారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి, మంచి చెడు విషయం ఏది మనల్ని ఉన్నతి తీసుకెళ్తుంది అనుకున్నప్పుడు దానికి మార్గం ఏది? అందుకే బుద్ధుడు అన్నాడు, దుఃఖము, దుఃఖానికి కారణము, దుఃఖ నివారణ మార్గము 4 చెప్తాడు ఆయన బుద్ధుడు. దుఃఖం తెలుసుకో, దానికి కారణం ఏంటి, దానికి నివారణ ఏమిటి, ఆ నివారణకి మార్గం ఏమిటి. నివారణ తెలుసు, మందు కావాలి, మన మందు కావాలంటే మార్గం ఏంటి చేసిపోబడలే, డబ్బులు ఇవ్వబడలే. అలాగే దుఃఖ నివారణకి మార్గం ఈ 4 చెప్తాడు బుద్ధుడు. అలాగే ఈ విషయంలో కూడా ఆ మార్గం కోసం నువ్వు అన్వేషించు. అమ్మంటారు, ఈ ఆవరణలో ఉంటే కష్టాలు తొలుగుతాయి అని అనుకోబాకండి. ఇక్కడ ఉంటే కష్టాలు తొలగిపోతాయి అనుకోబాకండి. బయట ప్రపంచంలో మీకు ఏమి ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. బాధలు ఉంటాయి, శారీరక బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మరి ఏంటి ఫలితం? ఇక్కడ మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నమ్మకాలు పెరుగుతాయి ఇక్కడ. అది బయట ఇవి ఉండవు. ఈ కష్టాలు పోతే చెప్పలే, కానీ ఆత్మస్థైర్యం ఉంటుంది, ఇక్కడ ధైర్యం ఉంటుంది, సహనం ఉంటుంది, నిష్ఠ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఏదో ఏ పనులు పెట్టుకొని కావచ్చు కాక అది ఇక్కడ ఉంటుంది, బయట ప్రపంచంలో ఉండదు. అంతకంటే పెంచుకుంటూ పోతారు అది దుఃఖాన్ని. ఇక్కడ ఆ దుఃఖాన్ని తట్టుకొని దుఃఖం ఇంకా రాకుండా ఇక్కడ ప్రయత్నం ఉంటుంది. ఏదట్టు పోతుందండి? అప్పు తీసుకుంటే కట్టకుండా ఉంటామా, ఎగ్గొడతామా? అంటే ఈ కుటుంబాలు అప్పు చేయము, అప్పు కట్టేస్తాము, అప్పు చేయము. ఈడ ఆడ అప్పు కట్టము, అప్పు చేస్తా ఉంటాం. ఎప్పటికైనా అది భారమే. ఇది భారం తగ్గుతుంది, భారం కాకుండా చేస్తుంది. ఇది ఆధ్యాత్మికకి లౌకికున్న తేడా. ఏదో ఇక్కడ చూస్తే ఏదో స్వర్గానికి పోతాం, నరకానికి పోతాం, రంబలతో ఉంటాం. నేను రమణ చెప్పాడంట, రమణ నిన్న సప్తంగా వచ్చింది. ఏదో ముద్దలు వేసుకుంటారు కదా, మాలలు వేసుకుంటారు, కొందరు వయసు వచ్చి సెంటు చక్కెర వేసుకుంటారు కదా. ఏమంటే డైరెక్ట్గా సీట్ రిజర్వేషన్ అంటే విష్ణు లోకంలో. అవునయ్యా, ఇంతమంది పోతే యాడ కూర్చుంటారు కాడంటున్నాడు రమణ మహర్షి. ఒకరి కాలు పెట్టి కూర్చుంటారు, ఎట్ట కూర్చుంటారు వాళ్ళు. ఆడిపోతాడు, ఆయన సత్యం చెప్తా ఉంటాడంటే విష్ణువు, వీళ్ళు వింటా ఉంటారంట. వీళ్ళంతా యాడు కూర్చున్నారు, స్థలం ఏడుంది అంటున్నాడు అన్నాడు రమణ మహర్షి. మనకాట బ్రహ్మ మాస్టర్ గారు చెప్పిన విధానం, ఇక్కడే విష్ణులోకం ఉంది, ఇక్కడే శివలోకం ఉంది, ఇక్కడే బ్రహ్మలోకం ఉంది. దర్శించగలిగితే ఇది ఆనందాల ఆనంద సరోవరం. ఇక్కడంటే ఇల్లు కాదండి, మనస్సు. మంచినీళ్ళు తాగదు, మంచినీళ్ళు తాగితే ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అమ్మ చెప్పి ఈ ఆవరణలో ఉంటే కష్టాలు తిరుగుతాయి అనుకోబాకండి, అన్నీ ఉంటాయి. సృష్టికి మంచి ఎంత అవసరమో చెడు కూడా అంతే అవసరమే. మంచే ఉంటే వీలుతుందా, చెడు కూడా అవసరమే. కారంగా ఉంటాయని చెప్పేసి కారం లేకుండా అన్నం తింటామా? ఏం తినకూడదా? కారం కదా ఇది. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుంది, చెడు ఉంటేనే మంచి మారడానికి అవకాశం ఉంటుంది. చెప్పాడు, సృష్టిలో మంచి ఎంత అవసరమో చెడు కూడా అంతే అవసరం ఉంటుంది. సృష్టిలో పనికిరాదంటూ ఏదీ లేదంటుంది అమ్మ. ఏది పనికిరా సృష్టిలో చెప్పండి?
ఒకటికి 2 కొడుకులు తండ్రికి. తండ్రి చనిపోయాడు. తండ్రి వ్యసనాలతో చనిపోయాడు, బానిస అయిపోయాడు. ఏదో 2 ఎకరాల పొలం ఉంది, సరే చెరు అక్కడ ఎత్తుకున్నారు. ఒకడేవాడు 1 ఎకరాన్ని అమ్మేసినాడు, దుర్వాసనకు అలవాటు పడిపోయినాడు. ఇంకొకడు ఎకరాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఆ కొడుకుని పోయి అడిగాడు ఒకడు, ఏరా నీకు ఎందుకు అయిపోయినావు అంటే, మా నాన్న చూసి నేర్చుకున్నాను అన్నాడు వాడు. ఏది ఎకరాలు పోగొట్టుకున్నవాడు. ఒరే వీడు చదివాడు, నువ్వేదైతే నేను కూడా మా నాన్న చూసి నేర్చుకున్నాను అన్నాడు. నువ్వే చూసు, మా నాన్న వ్యసనాలకి అన్ని పోగొట్టుకున్నాడు కదా, కాబట్టి నేను పోగొట్టుకూడదు అనుకున్నా, అందులో నేను కాపాడుకున్నా. చాలా గమనించారా? మా నాయన చెడులో నుంచి మంచి తీసుకున్నాడు ఒకడు, చెడులో నుంచి చెడే తీసుకున్నాడు ఇంకొకడు. కాబట్టి చెడు కూడా ఒక గుణపాఠం అవునా కాదా? అందుకే జీవితంలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, దేనిలో కాదు, ఓడిపోయినామంటే అర్థం ఏంటి? అది ఒక మన గుణపాఠం. అది పాఠంగా తీసుకోవాలి మనం. అది గుణపాఠంగా తీసుకోకుండా మనం కూర్చుని కుక్క పెట్టి ఆడస్తా కూర్చుంటాం. ఆటలో కావచ్చు, పాటలో కావచ్చు, జీవితంలో కావచ్చు, దేంట్లోనండి కుక్క పెట్టే తిప్పుకోకుండా ఆడస్తా కూర్చుంటాం. ఒరే అది నాకు పాఠం నేర్పిస్తుంది అనే సంగతి ఎంతమంది తెలుసుకుంటున్నాము? కాబట్టి ఇక్కడ సృష్టిలో పనికిరాదంటూ ఏది లేదంటుంది. సృష్టి సంక్షిప్త ప్రతి ఆవరణం అంటే, ఆవరణం అంటే ప్రదేశం. ఈ సృష్టి కొద్దిగా సంక్షిప్తంగానే మనకి కట్టే కొట్టేలా చెప్తుంది. ఇక్కడ కుటుంబము విస్తృత ప్రతి ఆవరణం. కుటుంబం అంటే భార్య, పిల్లలు, తండ్రి అని కనిపిస్తుంది. సృష్టి చెప్తుంది ఇంతలో కూడా అంతా కూడా ఒకటేరా. మర్రి విత్తనం బాగా ఓడలుగా ఉంది. కుటుంబం విస్తృతమైన ప్రదేశాలు ఆవరించేసింది. మర్రి చెట్టు, దానికి విత్తనం ఎంత ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. అది సృష్టి చిన్న అంత, దాంట్లో ఎంత శక్తి ఇవ్వబడి ఉంది? ఈ సృష్టిలో అంత శక్తి ఇవ్వబడి ఉంది. అది గమనించండి అని చెప్పారు అమ్మగారు. 1 పేజీ అయింది, ఇంకో పేజీ రేపు వారు వివరించుకుంటాం. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈయనలో కర్మయోగం చెప్పారు, భక్తి యోగం చెప్పారు, యోగం అనే పదం వాడారు, జ్ఞానం అనే పదం వాడారు. ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగము, సమ్మేళనమే, మిక్సింగ్. ఇది వేరు వేరు మాత్రం కాదు. మనలో కూడా సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. ఈ 3 ఉంటుంది మనిషి. ఈ 3 లేకపోతే మహాత్ములు. మన సత్వగుణం ఉంది. నీకుంది మా సత్వగుణం? అందరికీ ఉంది. నిద్ర లేస్తానే మనసు ప్రశాంతంగా దీనం పెడతాం. 10 అయిన తర్వాత పరుగులే అందరూ. అది వ్యాపారమా, వ్యవసాయమా, ఉద్యోగం ఏదైనా కావచ్చు, వంట కావచ్చు, ఉరుగులు పరుగులే. అంటే అది పొందాలి, ఇది పొందాలి, మార్కెట్లో పోయేసి కొనుక్కు రావాలనేసి. రాత్రి 10 అయింది, నిద్రపోతాం, సోమవారం వచ్చేస్తుంది. అది తమో గుణం. ఈ 3 గుణాలు మిలితమే మనిషి జీవితం ఎలాగో, అలాగే వేదాల సమ్మేళనం కూడా మానవ జీవితము. అది ఎవడైతే గుర్తిస్తాడో, సృష్టికర్త ఒకడున్నాడు, స్థితికర్త ఒకడే ఉన్నాడు, లయకర్త ఒకడే ఉన్నాడు. వాడి చేతిలో మన తోలు బొమ్మలు, మన నిమిత్త మాత్రం అని భావించడం 2వ పాయింట్. 3వది, మన యొక్క లోపాలు మనం గుర్తించాం. ఆ గుర్తించడం వల్ల అజ్ఞానంలో పడిపోతున్నాం, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మరి అది గుర్తించే వాతావరణం ఎక్కడ ఉంటుంది? సత్సాంగత్యంలో ఉంటుంది, సద్గత పఠనంలో ఉంటుంది, మహాత్ముల సన్నిధిలో ఉంటుంది. ఉన్నప్పుడు మన మనసు కల్మషైనప్పటికి కూడా, ఎప్పటికీ అక్కడ ఉంటే మనసుని కల్మషైనప్పుడు కూడా అది శుద్ధి చేయబడుతుంది. ఇది మనసుగా చెప్పుకున్నారు. మీరు కూర్చున్న ప్రదేశం అపవిత్రంగా ఉన్న నా తపోశక్తితో క్షాళనం చేస్తానని చెప్పాడండి. అంతకన్నా భరోసా ఇంకేం కావాలా? జిడ్డు పడిపోయింది రే, జిడ్డు పడిపోయి ఏం బాగలేరా, నేనున్నాను నీక, నేను శుద్ధి చేస్తా, నేనున్నాను గుర్తుపెట్టుకో, శుద్ధి చేస్తా. నేను శుద్ధి చేసుకున్నాను అనుకో, ఆయన దూరంగా ఉంటాడు. ఇది 3వది. 4వది, మంచి చెడు 2 అవసరం. చెడు కూడా మనకి ఒక గురు స్వరూపం.
అని భావించగలిగితే ఈ రోజుటికి ఈ నాలుగిటిలో ఏది పట్టుకుంటాం మనం? జీవితంలో మంచి చెడు ఉంటుంది, రెండు ఉంటేనే, కారం ఉంటేనే మన ముద్ద దిగుతుంది, ఉప్పు ఉంటేనే మన ముద్ద దిగుతుంది, కాబట్టి అది కూడా అవసరమే అనే భావనతో మాస్టర్ గారు మనకి అమ్మగారి ద్వారా అందించాడు. ఆ భావాన్ని గుర్తు పెట్టుకుంటాం. దీని యొక్క చివరి సారాంశం రేపు వివరించుకుందాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు జిల్లేలుమడమ్మకు జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.